హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృతి కృష్ణ ద్వారా ఏం జరిగిందో ప్రతిదీ రిషికి తెలుస్తూనే ఉన్నది. ఒకరోజు రిషి ఇంటికి విక్కీ వాళ్ళు వచ్చారు. రిషి వాళ్ళ అమ్మ, విక్కీ వాళ్ళ అమ్మ అక్కా చెల్లెళ్ళు. రిషి అంటే విక్కీ చాలా ఇష్టం. బట్ రిషి ఎక్కువగా హాస్టల్లో ఉండటం, దూరంగా ఉండి చదవటం వలన అంత క్లోజ్ అవ్వలేదు. ఆ రోజు రిషి వచ్చేసరికి అంటే అప్పటికి మనోడు తన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయలేదుగా. అందరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. రిషి అందరినీ ఓ లుక్ వేసి వెళ్తుంటే విక్కీ వాళ్ళ అమ్మగారు రిషి ఎలా ఉన్నావు అని అడిగింది. రిషి నేను బాగానే ఉన్నాను అనేసి పైకి వెళ్ళిపోయాడు. విక్కీ తన వెనకే వెళ్ళబోతుంటే లావణ్య విక్కీ ఎక్కడికి? విక్కీ పైకి. నిహాన్ వెళ్ళు వెళ్ళు అంటూ అటు నుంచి అటే పైకి వెళ్తావు నిజంగానే. విక్కీ అదేంటి? లావణ్య పైన కేవలం రిషి అన్న మాత్రమే ఉంటాడు. ఇంకెవరైనా వస్తే అంతే అంటూ చెయ్యిని అడ్డంగా తిప్పి ఆ అంటూ నాలుక బయటకు చాపింది. విక్కీ అవునా? అయినా ఏం పర్లేదు అంటూ పైకి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి రిషి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. విక్కీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సూపర్గా ఉంది అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ చెఫ్ అవ్వ ఫోటో సింపుల్గా లంగా ఓణిలో నవ్వుతూ. విక్కీ ఆ ఫోటోనే చూస్తూ ఈమెని ఎక్కడో చూసానే అనుకుంటూ ఉండగా వెనుక నుండి ఫట్మని వీపు మూత మోగింది. విక్కీ అదిరిపడి వెనక్కి చూశాడు. రిషి కోపంగా తన్నే చూస్తున్నాడు. విక్కీ అబ్బా ఏంటన్నాయి ఏంటన్నాయి అంత సౌండ్ ఇచ్చావు? రిషి పైకి ఎందుకు వచ్చావు కోపంగా. విక్కీ ఏ రాకూడదా? రిషి అవునరా రాకూడదు కిందికి దొబ్బై. విక్కీ మొహం అదోలా పెట్టి కిందికి దొబ్బయ్యా. ఏంటి బ్రో నీ నోటి నుంచి ఇలాంటి మాటలు కూడా వస్తాయా? రిషి ఇలాంటివే వస్తాయి అంటూ కాలర్ పట్టుకొని బయటకు తోశాడు. విక్కీ ఇది దారుణం. నేను ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా అంటూ మళ్ళీ లోపలికి వచ్చాడు. రిషి విక్కీ నాకు ఎవరు పైకి రావటం ఇష్టం ఉండదు. అమ్మ ఒకసారి వస్తేనే పనిష్మెంట్ ఇచ్చా. విక్కీ ఏంటి అమ్మలకు కూడా పనిష్మెంట్ ఉంటాయా? దేవుడా! రిషి తప్పు చేస్తే ఎవర్నీ వదలను అంటూ వేలు చూపించాడు. విక్కీ ఏం పర్లేదు పనిష్మెంట్ అలవాటు లేని వాళ్ళకి కొత్త. నేను పనిష్మెంట్లో పెరిగా అంటూ బెడ్ మీద సెటిల్ అయ్యాడు. రిషి చిరాగ్గా చూసి తల దూకుంటూ హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. విక్కీ తన పక్కనే సెటిల్ అయ్యాడు. అన్నాయ్ ఆ ఫోటోలో ఎవరు? ఎక్కడో చూశానే. రిషి పెళ్లి విషయం ఎవరికీ చెప్పొద్దని మనోడు ఇంట్లో అందరికీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు. రిషి ఏం మాట్లాడలేదు. విక్కీ వాడు వదిలాడా? బుచ్ అబ్బే నిన్నే అంటూ రిషి భుజం కదిపాడు. రిషి ఇష్ నీ బాధ ఏంటి బే? విక్కీ నువ్వు ఇంకా సినిమా హీరో కదా డీసెంట్ మాట్లాడతావు అనుకున్నా. అబ్బో నువ్వు మాసే. రిషి మనం బయట ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం మనం మనలాగే ఉండాలి. అక్కడ నాది ఎటు యాక్షనే ఇక్కడ కూడా ఎందుకు అంటూ కళ్ళు ఎగరేశాడు. విక్కీ అన్నాయ్ నువ్వు ఇక్కడ కూడా నటిస్తావేమో. రిషి నీకు ఎందుకు అలా అనిపించింది? విక్కీ లేకపోతే ప్రేమలో ఉన్న వాళ్ళ ఓ కోపం ఉంటారా? ఆల్వేస్ హ్యాపీగా ఉంటారు కానీ. రిషి నేను ప్రేమలో ఉండటం ఏంటి? విక్కీ ఆ ఫోటోలో అమ్మాయి నీ లవర్ కదా? రిషి కాదు వచ్చాడండి పెద్ద ఏదో కనిపెట్టినట్లు. విక్కీ ఊరుకో అన్నాయ్ లవర్ కాబట్టే తన ఫోటో నీ బెడ్రూమ్లో పెట్టుకున్నావు కాదని చెప్పు. రిషి రేయ్ విసుగ్గా ఉంది నువ్వెళ్ళు. విక్కీ విసిగించేవాడే విక్కీ నువ్వు చెప్పు. ఎంతోమంది అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ నువ్వు. నీ మనసు దోచిన ఆ అమ్మాయి ఎవరు? చెప్తే గాని వెళ్ళను. రిషి ఇష్ సరే నావై నా లవ్ అంటూ ఆగాడు. విక్కీ చూసావా లవ్ అనేసావ్. సరే సరే చెప్పు కలిసి చదువుకున్నారా? రిషి విక్కీ సరే తనకి ప్రపోజ్ చేసావా? రిషి విక్కీ ఏమన్నది? రిషి నో నువ్వు నాకు నచ్చలేదు. నాకు నీ మొహం ఎప్పుడు చూపించకు అన్నది. విక్కీ పిచ్చి మొహంది అన్నాడో లేదో. రిషి విక్కీ నెత్తి మీద ఒక్కటిచ్చాడు. విక్కీ అబ్బా లేకపోతే నీ అంతటి అందగాడు పైగా హీరో ప్రపోజ్ చేస్తేనో నో అనేసిందా? రిషి అదంతా గతం వదిలేయ్. విక్కీ సరే కానీ
తన్ని ఎక్కడో చూసా బట్ గుర్తు రావటం లేదు. రిషి తన పేరు సుకృతి కిషోర్, ఫేమస్ చెఫ్ తను. విక్కీ ఇప్పుడు గుర్తొచ్చింది. తన్ని మొన్న మా ఫ్రెండ్ మొబైల్లో చూసా. రిషి ఆసక్తిగా, మీ ఫ్రెండ్ మొబైల్లోనా? అదెలా? విక్కీ సిగ్గుపడుతుంటే రిషి తన భుజంపై చరిచి, సిగ్గుపడతావేంట్రా సన్నాసుడా, విషయం చెప్పు. విక్కీ తను ఫ్రెండ్ కాదు, అంతకన్నా ఎక్కువే. రిషి ఓహో లవ్వా, ఇంతకీ అమ్మాయేగా? విక్కీ చీ, అలా అడిగావేంటి? రిషి లేదు, నువ్వు సిగ్గుపడుతుంటే అవతల ఎవరో అని. విక్కీ అమ్మాయే, దీక్ష తన పేరు, వాళ్ళ అన్నయ్య విశ్వజిత్, సుకృతి గారి పిఏ. రిషి తన పేరు ఏమన్నా? విక్కీ విశ్వ. రిషి ఓహో ఎక్కువేనా తనకి? విక్కీ ఏంటిది? రిషి విశ్వాసం. విక్కీ అదేమో కానీ ఆమె మాత్రం వీళ్ళ ఫ్యామిలీకి బాగా హెల్ప్ చేస్తుంది. రిషి దట్ ఈజ్ మై బుడి. విక్కీ సరే, తను ఒప్పుకోలేదుగా, నువ్వు ఎందుకు ఇంకా ప్రేమిస్తున్నావు? రిషి నా భార్య కాబట్టి. ప్రేమ ఒక్కసారే పుడుతుంది అంతే. సరే, ఇప్పటికే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చా, ఇంకా లాగిన్ చేసే అనగానే విక్కీ అంటే వెళ్ళిపో అంటున్నావా? రిషి అంతే. సరే కానీ ఆ పిల్లకి ఏం చెప్పకు. విక్కీ ఏ పిల్లకి? ఏం చెప్పొద్దు? రిషి అదే ఆ విశ్వ వాళ్ళ చెల్లికి. విక్కీ ఓకే ఓకే బాయ్ అన్నాయ్ అంటూ వెళ్ళిపోయాడు. రిషికి కాల్ వచ్చింది ఫ్రమ్ కృష్ణ. కృష్ణ చెప్పు. కృష్ణ సార్, మేడం ఒక సైట్ కొంటున్నారు. రిషి సైటా? ఎందుకు అంటూ కళ్ళు చిట్లించాడు. కృష్ణ మేడంకి ఏదో డ్రీమ్ ప్రాజెక్ట్ అంట సార్, హోటల్ అకామిడేషన్ అంట. రిషి అదేంటి, కొత్తగా రెస్టారెంట్ కదా, అది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలని అనుకునేది అన్నాడు. కృష్ణ అవును సార్, నెల క్రితం వరకు అదే అనేవారు, కానీ మేడం ఫ్రెండ్ సంజయ్ని అని ఆయన వచ్చారు ఈ ప్రపోజల్తో. రిషికి గుర్తు వచ్చింది, సంజయ్ కేకే గ్రూప్. అయితే కృష్ణ మేడం ముందు ఒప్పుకోలేదు సార్, బట్ కిషోర్ సార్ ఒప్పించారు. రిషి సైట్ ఎవరిది? కృష్ణ వల్ల ఫ్రెండ్దే సార్. రిషి ఓహో అవును, మీ మేడం పిఏ విశ్వజిత్ ఎలాంటివాడు? కృష్ణ మంచివాడే సార్, మేడం అంటే చాలా అభిమానం. రిషి గుడ్, జాగ్రత్త. మరి సరే, ఈ మంత్ శాలరీ వేయమని చెప్పను, చూసుకో. కృష్ణ సార్ చూసా, థ్యాంక్స్ సార్. నోట్ యాక్చువల్గా రిషి ఈ 4 సంవత్సరాలలో కృతికి ఎలా హెల్ప్ చేశాడో చెప్తున్నాడు, కానీ ఈ 4 సంవత్సరాలలో కృతికి ఏం జరిగాయో కూడా చెప్పేస్తున్నా. ఒక 4 రోజుల తర్వాత కృతి వాళ్ళ ఇంట్లో కృతి ఇంకా సుప్రజ మాత్రం ఉన్నారు. అందరూ పెళ్ళికి వెళ్ళారు. సుప్రజ హాస్పిటల్ నుంచి వచ్చాక డిన్నర్ చేస్తూ కృతితో, చెల్లి నువ్వు అడిగిన డీటెయిల్స్ పంపించాను చూసావా? కృతి లేదు అక్క, ఇవాళ చాలా బిజీ, చూస్తా. సుప్రజ ఇవాళ ఏంటి? ఏ రోజైతే చాణక్య ఫోన్ చేశాడో ఆ రోజు నుంచి నీ లైఫ్ టర్న్ అయింది, అందుకే అంటారు ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. కృతి వాటర్ తాగుతూ ఏదో ఆలోచిస్తుంది. అంటూ గ్లాస్ని గిరిగిరా తిప్పింది. సుప్రజ మరీ ఫ్రేమ్లో మంచి సినిమా పెట్టారు, చూద్దామా? కృతి పెట్టు, నాకు వర్క్ ఉంది, చేసుకుంటూ చూస్తా. కృతి ల్యాపీలో వర్క్ చేసుకుంటుంటే సుప్రజ వచ్చి టీవీ ఆన్ చేసింది. టైటిల్స్ పడుతున్నాయి. కృతి చూడగానే రైజింగ్ స్టార్ రిష్విక్ అంతే అక్క అంటూ వచ్చింది. సుప్రజ ఊహించిందే కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కృతి ల్యాపీ పక్కన పెట్టి సుప్రజ చేతిలో రిమోట్ లాక్కుంది. సుప్రజ ఓయ్, నువ్వు చూస్తా అంటేనే పెట్టాను. కృతి ఏంటి చూసేది? నువ్వు ఆయన గారు మూవీ అని చెప్పావా? సుప్రజ చెప్తే నువ్వు చూస్తా అంటావా? కృతి ఇప్పుడు మాత్రం చూస్తా అని ఎలా అనుకుంటున్నావు? సుప్రజ సరే, నేను చూస్తా, నువ్వు హాల్లోకి వెళ్ళు అంటూ చూస్తుంది. కృతి ల్యాపీ తీసుకుని వెళ్ళిపోయింది. మన చెప్పప్ప ఇంతవరకు బాబు మూవీస్ చూడలేదు. లోపల నుంచి డైలాగ్స్ వినపడుతున్నాయి, చూడాలనిపిస్తుంది, కానీ వెళ్తే సుప్రజ ముందు చులకన అవుతుంది. ఎలా వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళింది. నెమ్మదిగా వెళ్ళింది. సుప్రజ తన వైపు చూసింది. కృతి నేనేమీ ఆ మూవీ కోసం రాలేదు, నా ల్యాపీ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ కోసం వచ్చాను. సుప్రజ నేను అడగానా
అంటూ మూవీలో మునిగిపోయింది. కృతి టీవీ వైపు చూసింది. మనోడు డైలాగ్ చెప్తున్నాడు. కృతి చిన్నప్పటి నుంచి డైలాగ్స్ బాగానే చెప్పాడు. నెమ్మదిగా బెడ్ మీద కూర్చుంది. సాంగ్ స్టార్ట్ అయింది. సోలో సాంగ్. డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు కృతి. దొంగపంది డ్యాన్సులు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఆ తర్వాత సుప్రజ తన వైపు చూసేసరికి పాప జంప్. హీరోయిన్ ఎంటర్ అయింది. డైలాగ్స్ జోరు అందుకున్నాయి. కృతి మళ్ళీ వెళ్ళింది. నోట్లో పెన్ను పెట్టుకుని ఏదో వెతుకుతున్నట్లు యాక్ట్ చేస్తుంది. దొంగచూపులు చూస్తుంది. రిషి హీరోయిన్ని దగ్గరకు తీసుకున్నాడు. ఒక చేత్తో నడుమును పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ. కృతి అంటూ కళ్ళు తిప్పుతుంది గిరగిర. తన లిప్స్ అందుకున్నాడు. చెఫ్ఫాపుకి కూడా సంఖ్య తిరుగుతుంది. పెన్ను కొరుకుతుంది. 2 నిమిషాల తర్వాత వదిలాడు. ఈయనగారు ఇలాంటి సీన్స్కి బాగా అలవాటు అయిపోయాడు. హీరోయిన్ని చూసి అందంగా నవ్వుతున్నాడు. కృతి ఈ నవ్వుకేరా బాబు పడిపోయా. హీరోయిన్ సిగ్గుపడుతూ పరిగెత్తుతుంటే రమ్య ఆగు అంటూ తన వెనకే పరిగెత్తుతున్నాడు. కృతికి తను రిషితో గడిపిన మధుర జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి. రిషి తన వెనక పరిగెత్తటం, తనని పైకి లేపి తన కళ్ళల్లోకి చిలిపిగా చూడటం, ఆ ప్రేమ, సంతోషం ఇంకెప్పటికీ తిరిగి రావా అనుకోగానే తన కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. ఈ సుబ్బు బేబీ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి కృతిని గమనించటం లేదు. కృతి సీరియస్గా లేచి రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసింది. సుప్రజ ఏదో అనేలోపు అక్క నీ ఫోన్లో ఉందిగా ఫ్రైమ్ చూసుకో. నాకు ఆయన గారిని ఇలా చూస్తుంటే మెంటల్ వస్తుంది. సుప్రజ ఆ విషయం ఇందాకే చెప్పచ్చుగా అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. కృతికి వర్క్ చేయాలనిపించలేదు. ఏడుపు వస్తుంది. రిషి బాగా గుర్తొస్తున్నాడు. నెమ్మదిగా లేచి సుప్రజ ఏం చేస్తుందో చూడటానికి వెళ్తే ఎక్కడా కనపడలేదు. సైలెంట్గా వచ్చి తన పెళ్లి ఫోటో ఆల్బమ్ తీసి చూసింది. ఒక్కొక్క ఫోటో చేత్తో తడుముకోకుండా రిషి తనని పైకి లేపాడు. ఆ ఫోటోలో కృతి రిషి భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతుంటే రిషి కళ్ళల్లో ఆనందం పెట్టడానికి పేరు కూడా లేనంత సంతోషం. అసలు సంగతి ఏంటంటే సుకృష్లు ఇద్దరికీ ఈ ఫోటోనే ఇష్టం. మన పాప ల్యాపీలో ఇదే, మన బాబు అది తర్వాత చెప్తా. ఆ ఫోటో మీద చెయ్యి వేసి చూస్తూ అలాగే నిద్రపోయింది. కృతి దగ్గరగా ఉండి హోటల్ కన్స్ట్రక్ట్ చేయించుకుంటుంది. తను అప్పటిదాకా సంపాదించినది అంతా దానికోసమే ఖర్చు పెట్టింది. రిషికి కృతి కమిట్మెంట్స్ తెలుస్తూనే ఉన్నాయి. బట్ తన టైట్ షెడ్యూల్స్తో బిజీగా ఉండటంతో మరీ డెప్త్కి వెళ్ళలేదు. కృతి అనుకున్నట్లే కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఇంకో 2 రోజుల్లో ఓపెనింగ్ అనగా అప్పుడే కృష్ణ రిషికి ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు. అంతా విని రిషి నేను షూటింగ్ కోసం రేపు టర్కీ వెళ్తున్నా. అక్కడ నా నెంబర్ నీకు ఇప్పుడు మెసేజ్ చేస్తా. ఎనీ టైం ఎమర్జెన్సీ అయితే వెంటనే మెసేజ్ చేయి. ఆలస్యం చేయకు అని కాల్ కట్ చేశాడు. ఆ రోజు ఓపెనింగ్. కృతి చాలా టెన్షన్గా ఉంది. ఓ బిగ్ షాట్ని పిలిచి ఓపెన్ చేయించారు. అందరూ స్నాక్స్ తింటున్నారు. కృతి ఫ్యామిలీ మొత్తం తనతో ఉన్నది. దాదాపు 100 మంది వచ్చారు. లోపల వచ్చిన వాళ్ళతో బిజీగా ఉన్నది. బయట ఏదో గొడవ వినిపించింది. పెద్ద పెద్దగా అరుపులు వినపడుతున్నాయి. కృతి అండ్ ఫ్యామిలీ బయటికి వచ్చారు. 2 సుమోలలో దిగారు. ఓ 30 మంది వరకు. చాలా రఫ్గా ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఎవర్రా ఇక్కడ నా పర్మిషన్ లేకుండా నా సైట్లో ఇంత పెద్ద హోటల్ కట్టేశారు అని ఆ సుమో పైకి ఎక్కి కూర్చున్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. లోపల నుండి గెస్ట్ అంతా బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందు కిషోర్ వెళ్ళాడు. అతనితో ఎవర్రా నువ్వు అనేసరికి వాడు కిందికి దూకి కిషోర్ మొహం మీద పొగబూదాడు. కిషోర్ కోపంగా చెయ్యి పైకి ఎత్తేసరికి వాడు చెయ్యి తోసి కిషోర్ చెంప మీద పట్మని ఒక్కటిచ్చాడు. బాబు నువ్వెవ్వరో గాని నువ్వు కిషోర్ అంకుల్ని కొట్టావు. మా వాళ్ళంతా